ఉద్యమాల గడ్డగా ఉస్మానియా యూనివర్సిటీకి పేరుంది. అట్లాంటి ఉస్మానియా యూనివర్సిటీ ఇవాళ భద్రత వలయాల మధ్యలో ఉంది. ఎందుకంటే ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి గారు ఉస్మానియా పర్యటనకు వస్తున్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి విద్యార్థులని చాలామందిని కూడా నిరుద్యోగులని కావచ్చు విద్యార్థులని అక్రమ అరెస్టులు చేసిర్రు అని అంటున్నారు. ఉస్మానియా యూనివర్సిటీకి పర్యటనకు వస్తున్న సందర్భంగా అక్రమ అరెస్టులు నిర్బంధాలు ఎందుకు చేయాల్సి వస్తుంది అనేది ప్రతిపక్షాలు అడుగుతున్నమాట. నిజంగా వాళ్ళు జాబ్ క్యాలెండర్ వేసి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చినట్లయితే ఎందుకు నిరుద్యోగులు వచ్చి నిలదీస్తారేమో అని భయపడుతున్నారు అంటున్నారు. తెలంగాణ ఉద్యమం జరిగిన రోజైతే ఎట్లాంటి రోజులు ఉంటుండెనో, నిర్బంధాలు మొత్తం పోలీసుల పహారాలో ఉస్మానియా యూనివర్సిటీ ఉండెనో, మళ్ళా ఒక్కసారి ఇవాళ అట్లాంటి రోజులే కళ్ళకు కనిపిస్తున్నాయి. మీడియాకి కూడా చాలా కిలోమీటర్ల దూరంలో ఆపి నడిచి బొమ్మని చెప్తున్నారు. లోపలికి పోయేటువంటి ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళు నిరుద్యోగులు కాదు అని తెలుసుకున్న తర్వాతే లోపలికి పంపుతున్నారు అనేది నిరుద్యోగులు చెప్తున్న మాట. మా పాలనల నిర్బంధాలు ఉండవు, అక్రమ అరెస్టులు ఉండవు అని పదే పదే సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తారు. మరి వాళ్ళ ఉస్మానియా యూనివర్సిటీలో జరుగుతుంది ఏంది అని ప్రశ్నిస్తున్నారు నిరుద్యోగులు.